అమెరికా ఇరాన్ యుద్ధం వల్ల గ్యాస్ ధరలు పెరిగిపోయాయి. దీంతో హోటల్ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాణిజ్య సిలిండర్ గ్యాస్ ధర పెంచడం అంటే చిల్లర వర్తకుల జీవన ఉపాధిని దెబ్బతీయడమే అంటున్నారు. ఇప్పటికే జీఎస్టీ పేరుతో కేంద్రం అనేక భారాలు మోపుతోందన్నారు. విశాఖలో హోటల్స్ కు గ్యాస్ కంపెనీలు సరఫరా చేయలేమని చెప్పడంతో యజమానులు సతమతమవుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. పశ్చిమాసియా దేశాలలోని యుద్ధ వాతావరణం నెలకొనడంతో ఇప్పుడు గ్యాస్ నిక్షేపాలు కూడా ఆగనున్నాయని కూడా ఇప్పటికే వార్తల సంకేతాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు గ్యాస్ సంస్థలు కూడా ఇక గ్యాస్ని కూడా సరఫరా వాణిజ్య సంస్థలు కూడా గ్యాస్ని కూడా సరఫరా చేయలేమంటున్నారు. అదేవిధంగా ఇక్కడ మనతో పాటుగా గ్యాస్ వినియోగించే పలు హోటల్స్ యజమానులు ఉన్నారు. అయితే చెప్పండి, ఇప్పుడు గ్యాస్ నిక్షేపాలు ఇరాన్ అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. ఇప్పుడు వాణిజ్య సంస్థలకు కూడా గ్యాస్ను కూడా సరఫరా చేయమంటూ సంస్థలు కూడా చెప్తున్నాయి. ఇప్పుడు మీరు ఏ విధంగా అంటారు దీనిపై? మేము ఈ హోటల్ ఫీల్డ్ మీద ఆధారపడి బతుకుతున్నాం సార్. గవర్నమెంట్ దయచేసి కొద్దిగా ఇన్వాల్వ్మెంట్ చేసుకొని మా యొక్క హోటల్ ఫీల్డ్కి గ్యాస్ సరఫరా చేయవలసిందిగా కోరుతున్నాము. మేము డైలీ వారీగా రోడ్డు మీద ఫుట్పాత్ మీద బతుకుతున్నాము. ద్వారా గవర్నమెంట్ స్పందించి గ్యాస్ సప్లై చేయవలసిందిగా కోరుకుంటున్నామని. అయితే మీరు చెప్పండి, ఇప్పుడైతే గ్యాస్ సంస్థలు ఒక్కసారిగా ఈ యుద్ధం అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంటుంది, అయితే ఒక్కసారిగా ఆపేస్తున్నారు. అయితే మీరు రోజువారీ జీవనాభివృద్ధి ఇదే, అలాంటిది ఒక్కసారిగా గ్యాస్ ఆపడంతో మీరు ఏ విధంగా అవస్థలు పడే అవకాశం ఉందంటారా? చాలా ఇబ్బంది పడాలండి. ఫ్యామిలీ పరంగా ఇబ్బంది పడాలి, తర్వాత ఆర్థికంగా ఇబ్బంది పడాలి. తర్వాత ఏంటంటే ఇప్పుడు యుద్ధం అక్కడ జరుగుతుంది, మనకు కాదు కదా. మన కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి, స్టేట్ ప్రభుత్వం కూడా స్పందించి గ్యాస్ నిల్వలు అక్కడ ఎలాగున్నా మనకి అన్ని విధాలుగా సహకరించి మనకి హోటల్ ఫీల్డ్ అనేది మనం దీని మీదే బతుకుతున్నాం. సో ఏంటంటే మాకు ఎప్పుడు ఎలాగ సప్లై చేస్తారో అలాగే సప్లై చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే మన ఏపీ సీఎం గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే అతను చాలా తెలివైన వాడు కాబట్టి మనకి అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తారని మేము కోరుకుంటున్నాం. దానికి అయితే ఇప్పుడు ముందస్తుగా సమాచారం మీకు అందిస్తే బాగుంటుంది అంటారు, లేదంటే ఈ గ్యాస్ నిక్షేపాలు ఒక్కసారిగా ఆగడం ద్వారా అయితే ఇప్పుడు రోజువారీ మీరు జీవనాభివృద్ధి కొనసాగిస్తున్నారు, ఒక్కసారిగా ఆపడంతో మీ ఉపాధి అవకాశాలు కానీ వాణిజ్య సముదాయాలు కానీ ఆగే అవకాశం ఉందంటారా? మామూలుగా అయితే వ్యాపారాలు అయితే దెబ్బతింటాయండి. ఇప్పుడు గ్యాస్ లేకపోతే మరి ఎలాగా మనకి అవ్వదు కదా. మొత్తం ఆల్మోస్ట్ మా ఫ్యామిలీలు మొత్తం హోటల్ ఫీల్డ్ మొత్తం అంతా మామూలుగా రోడ్డు మీద రావాలి. మళ్ళీ ఇదంతా పెద్ద సమస్యగా తీరిపోతాయి. కాబట్టి మనకి ఏంటంటే మన సీఎం గారు, కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళు, మోదీ గారు, తర్వాత మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ స్పందించి మనకి ఏ రకంగా సహాయం చేయాలనేది వాళ్ళు నిర్ణయించి మనకి సపోర్ట్గా చేయాలని మేము కోరుకుంటున్నాం. ఏదైనా ఇప్పుడు చూస్తుంటే గ్యాస్ నిక్షేపాలు అక్కడ ఇరాన్ అమెరికా మధ్య యుద్ధాలు ఒకవైపు జరుగుతున్నా కూడా ఒక్కసారిగా గ్యాస్ సంస్థలు ఇక్కడ ఆపేస్తామంటూ సంకేతాలు కనబడడంతో కూడా స్థానికులు ఉన్నటువంటి ఇక్కడ వ్యాపార సముదాయాలు, వాణిజ్య సంస్థలు కూడా వీళ్ళు కూడా ఇబ్బందులు పాలవుతున్నామని, తద్వారా ప్రభుత్వాలు వెంటనే స్పందించి మా సమస్యలు పరిష్కరించాలని కూడా ఇక్కడ వ్యాపారులు చెప్తున్న సంగతి ఇక్కడ తెలుస్తుంది. ఏదేమైనా గ్యాస్ నిక్షేపాల గురించి అక్కడ యుద్ధ వాతావరణం ఆగితే కానీ ఈ సమస్యలు తీరవంటున్నారు స్థానికులు. కెమెరామెన్ అరుణ్తో నరసింహ, విశాఖపట్నం, ప్రైమ్ న్యూస్. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో దేశంలో గ్యాస్ కొరత